ప్రయత్నం చేస్తే వెలుగు క్రీస్తు శకం అంటే వెలుగు చరిత్ర. క్రీస్తు శకం వెలుగు చరిత్ర అర్థం కావాలంటే చీకటి చరిత్ర అర్థం కావాలి. చీకటి కాలంలో జరిగిన చరిత్ర అర్థమైతేనే వెలుగు కాలం చరిత్ర మనకు అర్థమవుతుంది. నేను చేసే పని ఎంత చీకటి కాలంలో చరిత్రని వెలుగు కాలంలో చరిత్రని సమన్వయం చేయడం కోసం ప్రయత్నించాను. కొంతమందికి అర్థం కాదు, అర్థం కానట్టుంది. నాకెందుకు వచ్చింది, నేను చేయాలని మనం చేస్తాం. అక్కడ నాకు ఇప్పుడు నాకు తెలిసింది, నేనే పరమ జ్ఞానిని కాకపోయినా నాకు తెలిసినంత వరకు ఏదో రాసేసుకుంటాను. తెలిసిన ఎవడు తెలుసుకుంటే లేకపోతే నాకు వచ్చిన మీరు గాడ్గే బాబా లాగా అన్నట్టు. గాడ్గే బాబాకు ఒక అక్షరం కరాదంట. గాడ్గే బాబాకు ఒక అక్షరం కరాదంట. గాడ్గే బాబా పేరున్నారా? ఆయన ఒక చాకలితనంట మహారాష్ట్రలో ఒక అక్షరం కరాదంట ఆయనకు. కానీ అంబేద్కర్ తన గురువు అన్నాడంట. నేననేది ఏంటంటే నేను నిజంగా నేను చదువుకుంటే 8వ తరగతి, ఎందుకంటే ఇప్పుడు పిహెచ్డి అన్నట్టే కదా. 8వ తరగతి కూడా నేను వాస్తవంగా 6వ తరగతి తప్పాను. 2 సంవత్సరం పాస్ అయ్యారు. తప్పితే మా మామయ్య తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్ళి 8వ తరగతిలో చేర్పించాడు. మా మామ టీచర్ కనుక ఆ 8వ తరగతి కూడా పాస్ అయ్యాను అన్నారు. కానీ నేను చదివే పాస్ అవ్వాలి 8వ తరగతి. బుక్స్ చదివారా మీరు? చిన్నప్పటి నుంచి విపరీతంగా చదివేవాడు బుక్స్. మరి మీరు బుక్స్ చదివి సబ్జెక్టు విషయాలు కొన్ని తెలిసినాయి కదా. గాడ్గే బాబా ఏం చదవకుండా ఆయన ఎట్లా మీద వేయాడు? ఇక్కడ విపరీతంగా బుక్స్ చదువుతున్నాయి కదా. నాకు నాలుగు విపరీతాన్ని నేను రాత్రిపోతే నిశాచరుడుగా తిరిగేవాడిని. బియ్యం చూడటానికి ఏంటి అనేక కానీ రాత్రిపూట నిశాచరుడుగా తిరిగేవాడిని. పొరుగు డియాలు దిగి చూడటానికి కానీ అక్కడ అసలు నువ్వు రాత్రిపూట తిరిగేవాడికి దొంగలకు కానీ ఆడుతుండే జ్ఞానం మరొకటి రాదు. వాడికి రాత్రిపూట ఇలా ఇష్టంగా పరిశీలించాలి. అన్నింటినీ పరిశీలించే జ్ఞానం రాత్రిపూట తిరిగేవాడికి ఉంటుంది. గిరిజనులంతా నిశాచరులే. వాళ్ళకి భారమైన జ్ఞానం. ఇప్పుడు గిరిజన ప్రతి గిరిజన కుటుంబం అడవిలో, జంతువులలో, కొండలలో, రాళ్ళల్లో. నువ్వు అడవిలో ఉన్న వీరప్పన గారు, అసలు వీరప్పన గారిని 3 ప్రభుత్వాలు 4 ప్రభుత్వాలు ఎట్టుకు వేగలేకపోయినాయి. కానీ ఒక్క సింగిల్ క్యాండిడేట్ కానీ అపారమైన జ్ఞానం అవుతుంది మనిషికి. ఇప్పుడు గాడ్గే బాబాని సార్ పరిచయం చేయొచ్చు. ఇప్పుడు నాకే ఆకాశం నుంచి ఊడిపడలా. నాకు జ్ఞానమే. ఇప్పుడు మీలాంటి చెప్పించిన జ్ఞానం సాహిత్యం అయితే చదివారు కదా. మరి అది ఇప్పుడు పుస్తకాలు పురుగుని కొట్టుకున్నానంటే వదలను. చిన్నప్పటి చదువు క్లాస్ చదువు నాకు ఇష్టముడు. జనరల్ నాలెడ్జ్, జనరల్ చదువు రాని వాళ్ళకు జ్ఞానం ఉంటుందా? ఏ జ్ఞానం ఉంటుందా? చదువు రాని జ్ఞానం సాకలాడి కంటే చదువుకున్నాడు కంటే సాకలాడి. ఎందుకట్లా సామెత ఎట్లా వచ్చింది? ఎందుకంటే ఇదిగో 7 బట్టలు తీసుకెళ్ళాను. మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ బట్టలు వాళ్ళకే ఇస్తాం. మరి ఇంకో సామెత ఉంది, సాకలి మంగలి పొత్తు ఇంటికి రాదు విత్తు అని. వాడు వ్యవసాయం చేస్తే రాదు. వాడు వ్యవసాయంలో నిపుణులు కాదు కదా. అంటే వ్యవసాయానికి దూరం చేసే కుట్రలో భాగం అది. వ్యవసాయానికి వాళ్ళు దూరం చేయవలసిన వాళ్ళకి లేదు. వ్యవసాయమే లేదు కదా. వ్యవసాయం చేయడానికి వ్యవసాయం దూరం కావడానికి అడుగుతా. వాళ్ళకి ఆస్తులు ఉంటే అంటే ఎందుకు ఆ సామెత వచ్చిందంటారు? అలాగే కుల సమాజంలో వాళ్ళ వృత్తి వేరు. వాళ్ళు వ్యాపారాడు వ్యవసాయం చేసిన అంతే. వ్యవసాయానికి పనికిరారు వాళ్ళు. వాళ్ళ అజ్ఞానం వ్యవసాయానికి మనకు వచ్చే విజ్ఞానం కాదు. అంటే వ్యవసాయానికి అరువులు గారు చాకల్లో ఏదో ఆ జ్ఞానం వాళ్ళకి చేసి ఉంటే కదా ఆ జ్ఞానం వచ్చేది వాళ్ళకి. వ్యవసాయం దేనికైనా అంతకుముందు నీకు ఒక జ్ఞానం ఉండాలి, వృత్తి జ్ఞానం ఉండాలి. అప్పుడు వ్యవసాయంలో వ్యవసాయం చేసేవాడు వ్యవసాయ జ్ఞానం వస్తుంది. అంటే వీళ్ళు వ్యవసాయం చేయకూడదు, చెయ్యకూడదనేది కాదు, లేదు అసలు. అక్కడ చేసిన వ్యవసాయం ఒకవేళ చేసినా చక్రం చేయలేరు. ఎందుకంటే అనుభవం తక్కువ ఉంటుంది. వ్యవసాయం అనుభవం వ్యవసాయం అదే ఇప్పుడు వెళ్ళాక ఆ నెల్లి బట్టలు ఉట్టుకుంటాం అనుకో, వ్యవసాయం చేసేవాడిని అంటే 3 ఎక్కడని అనేది అది కాదు కదా. అది తీసుకెళ్ళి మన గుర్తుకోరమనండి. నా గుంటూరు పిల్లలు వాడికి ఏం చదువుతుంది జాతి కాదు కదా. అంతేగాని
అది